నేను గుడివాడలో ఒక స్కూల్లో ఒక సెషన్ చెప్తారన్నమాట. ఓకే. ఆ సెషన్ ఏంటంటే ప్రతిసారి నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను తీసుకొని ఆయన క్యాబిన్లో కూర్చొని ఒక టీ తాగేసి క్లాస్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కూర్చొని లంచ్ చేసేవాళ్ళం. ఆయనకి నేను అంత ఇష్టం. లాస్ట్ టైం నేను క్లాస్కి వెళ్ళినప్పుడు ఆయన రాలేదు. ఒక టీచర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాను. నేను అడిగాను ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నాడు సార్, కొద్దిగా లోపల ఒక చిన్న ప్రాబ్లం హ్యాండిల్ చేస్తున్నారు సార్. సరే సార్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం నేను క్లాస్కి వెళ్ళిపోయారు. ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చారు. 9కి నేను క్లాస్కి వెళ్ళి 11 o'clock బయటకు వచ్చాను. బయటకు వచ్చే టైంకి ఆ ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ పక్కనే ఉంటుంది. అప్పుడు కూడా అక్కడ సార్ లోపలే ఉన్నారంటే లోపల నుంచి అరుపులు వినపడుతున్నాయి. ఏంటని చెప్పి నాకు ఆ రైట్ ఉందని చెప్పి నేరుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి సార్ లోపలికి రావచ్చా అంటే పర్లేదు సార్ రండి అని వెళ్ళి కూర్చోగానే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే ఇటుపక్క ప్రిన్సిపల్ గారు కూర్చున్నారు, ఇటుపక్క పేరెంట్స్ ఇద్దరు ఎవరో కూర్చున్నారు. అంటే జస్ట్ నాన్న పెదనాన్న లాగా ఉంటారు, ఇద్దరు కూర్చున్నారు, నాన్న మావయ్య. ఇక్కడ టీచర్ నిలబడుకున్నారు, ఇక్కడ స్టూడెంట్ 7th క్లాస్ అమ్మాయి నిలబడుకోనుంది. ఆయన వచ్చి టీచర్ నడుస్తున్నాడు, నువ్వెవడరా నా కూతురికి చెప్పడానికి అని నడుస్తున్నాడు. ఎవరి ముందు? స్టూడెంట్ మీద. యాక్చువల్గా అక్కడ జరిగిందంటే ఈ పాప క్లాస్లో వినకుండా ఏకాగ్రత పెట్టకుండా ఏదో చేస్తూ ఉంటే అమ్మ నువ్వు ఇలా చేస్తే రేపు ఎలా నీ భవిష్యత్తు కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా, రేపు మళ్ళీ నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు చేపిస్తుంటది, నీకు మంచిదేనా అని చెప్పి ఒక తండ్రి చెప్పే బాధ్యత తీసుకొని ఆయన చెప్పాడు. అవునా? ఈ పాప దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక మసాలా బూస్ చికెన్ బిర్యానీ వండిందేమో మనకు తెలియదు, కానీ మొత్తం చెప్పేసరికి వీళ్ళు వచ్చి ఇన్ని నిలబెట్టి క్వశ్చన్ చేస్తుంటే రేపటి రోజున ఈ టీచర్ నడిచెళ్తుంటే ఆ పాప అక్కడి నుంచి ఏం చేస్తుంది? ఏనే మొన్న మా నాన్న వచ్చి కింద మీద కడిగేశారంటే ఆ పాప జీవితం నాశనం చేసింది ఎవరు? పేరెంట్సే కదండి. నిర్మమాటంగా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఒక టీచర్ని పాయింట్అవుట్ చేస్తున్నారంటే మీ పిల్లల ఎదుగుదలని మీరే క్వశ్చన్ చేస్తున్నట్టు. ఎవ్వరూ కావాలని తప్పు చేయరు. ఎక్కడో 1000లోనో 1,00,000లోనో కోట్లోనో ఒక్క టీచర్ తప్పు చేస్తే అది అందరినీ తీసుకెళ్ళి పాయింట్అవుట్ చేయకూడదు. ఇక్కడ వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే మేము జీతాలు ఇస్తున్నాం కదా, మేము డబ్బులు ఫీజులు కడుతున్నాం, వాళ్ళు జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. జీతాలు తీసుకొని పని చేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ మనలాంటి జీవితాలు మార్చే పని చేయాలంటే ఒక టీచర్ మాత్రమే చేయగలుగుతారు. 100% అండి. అందుకని అటువంటి టీచర్స్ని మనం కాపాడుకోవాలి. దయచేసి ఈసారి ఎప్పుడైనా పొరపాటున ఏదైనా జరిగి మీ కిడ్ ఎవరైనా వచ్చి చెప్పారంటే వెంటనే రియాక్ట్ అవ్వకుండా నేరుగా తీసుకెళ్ళి సార్ ప్రిన్సిపల్ గారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి ఆ టీచర్ మొన్న ఏదో అన్నారంటే అది నిజమా కాదో ఒకసారి చెప్తే ఒకవేళ ఏదైనా పొరపాటు నా సైడ్ని సర్దిద్దుకుంటాను, లేకపోతే సార్ ఎందుకు అన్నారు ఒకసారి తెలుసుకోండి సార్ అని చెప్పి అడగడం వేరు, నువ్వెవరు రాని క్వశ్చన్ చేయడం వేరు. నేను ఆ రోజు వెళ్ళంగానే ఫస్ట్ ఒకటే మాట అన్నాను, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయొచ్చు అన్నాడు. సార్ భలే వాళ్ళు మీరు మన స్కూల్కి రెగ్యులర్గా వస్తారు కదా, ఫస్ట్ ఆ పాపను బయట పంపించాడు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ప్రిన్సిపల్తో అడగాలి, కానీ స్టూడెంట్ ముందు టీచర్ని అడిగే హక్కు మీకు లేదు. ఇలా ఈ మధ్య చూసే సందర్భాల్లో టీచింగ్ ప్రొఫెషన్కి రావాలంటే కూడా చాలామంది వదిలేసి వెళ్ళిపోతున్నారు. పైగా ఈ టీచర్ అనే వాళ్ళు నార్మల్గా అందరూ వచ్చి ఈ ప్రొఫెషన్లో చేయలేరండి. ఎందుకు చెప్పండి? ప్యాషనే. ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనర్ అనుకోండి, కెమెరా ముందు వర్క్ చేస్తాను. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ అంటే మెషిన్స్తో వర్క్ చేస్తాను. కానీ టీచర్ ఎవరితో వర్క్ చేస్తారంటే మనుషులతో చేయాలి. మనుషులతో పని చేయాలంటే ఎనర్జీ కావాలి, మనుషులతో పని చేయాలంటే ప్యాషన్ కావాలి. మెషిన్స్తో పని చేయాలంటే ఏం అవసరం లేదు. నేను ఏడ్చినది పట్టించుకోదు, నేను నవ్వినది పట్టించుకోదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దయచేసి ఈరోజు సుమన్ టీవీ ద్వారా ఈ మెసేజ్ని అందరికీ షేర్ చేయాలనుకున్నాను. మీరు మంచి టాపిక్ రైస్ చేశారు, గూగుల్ వర్సెస్ గురువు. ఈరోజు చాలా మంది అరే గూగుల్ని అడగరా అంటారు. గూగుల్ని అడగడం కాదు, ఫస్ట్ గురువుని అడుగు. గురువు తెలియకపోతే గూగుల్కి వెళ్ళని చెప్పి తల్లిదండ్రులు గైడ్ చేయాలి. లేకుంటే ఏడొచ్చి మళ్ళీ సార్ అంతా ఇక్కడ ఉంది సార్ మీరెందుకు అని చెప్పే విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు. పైగా ఎప్పుడైనా టీచర్ ఏదన్నా అన్నారని లేకుంటే వాళ్ళ స్కూల్లో ఏదైనా జరిగిందని చెప్తే మీరెళ్ళి దయచేసి టీచర్ని క్వశ్చన్ చేశారంటే మీ పిల్లల భవిష్యత్తుని మీరే క్వశ్చన్ చేసినట్టు. అంతే. దయచేసి ఆ ఒక్క విషయం సుమన్ టీవీ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను. మనకి టీచర్స్ స్కేర్సిటీ కానీ ఇప్పుడు నేను టీచర్స్కి సపోర్టింగ్గా మాట్లాడలేదు, మీకు అగెయిన్స్ట్గా మాట్లాడలేదు, కానీ రాబోయే కాలంలో జరగబోయే సమస్య గురించి నేను ఫోకస్ చేస్తున్నాను. కావాలంటే మీరు వెళ్ళి మీకు దగ్గరలో ఉండే స్కూల్స్ అన్నీ అడగండి. నేను జీతం ఎక్కువ ఇస్తానన్నా క్వాలిటీ ఫ్యాకల్టీ దొరకట్లా, ప్యాషనెట్ టీచర్స్ దొరకట్లా. అలా ఉండే ఆనిముత్యాలని మనం ఎందుకు వదులుకోవాలి? చాలా మంది గురువుకి ఇవ్వాల్సిన గౌరవం, ఆ ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గకూడదు. అది మనం చేయగలిగితే గూగుల్ వర్సెస్ గురువు కాకుండా గురువు స్థానం గురువుదే, గూగుల్ స్థానం గూగుల్దే. గూగుల్ కెన్ నెవర్ రీప్లేస్ ఎనీ గురు ఇన్ దిస్ వరల్డ్. సూపర్. థ్యాంక్ యూ సుధీర్ గారు. నమస్తే.